ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 13, 14 శ్లోకముల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ధ్యానాభ్యాసి మొట్టమొదట శీలించవలసినటువంటి పద్ధతులను తెలిపారు. అవి ఏమంటే, ధ్యానమునకే నిర్మలమైన చోటును ఏరుకొనవలను, లేక తాను ఉండు చోటునైనా పరిశుభ్రము చేయవలను. మిగుల ఎత్తైనట్టి లేక పల్లముగనట్టి చోటునందు కూర్చొనరాదు. కూర్చున్నప్పుడు క్రింద దర్భాసనము, దానిపై చర్మము, దానిపై వస్త్రము వేసుకొనవలెను. కూర్చున్న పీఠము కదలరాదు. మరియు ఏ ఆసనముపై కూర్చున్నా తాను స్థిరముగా సుఖముగా ఉండగలడో దానిని వేసుకొనవలెను. ఇంద్రియ మనోవృత్తులను నిగ్రహించవలను, మనస్సును ఏకాగ్రపరచవలను. అయితే ఎందుకు ఈ ధ్యానం చేయాలంటే, హృదయ శుద్ధి కొరకు, అంతఃకరణము యొక్క నిర్మలత్వము కొరకు. నిర్మలానంతఃకరణము చే పరమాత్మ సాక్షాత్కరించును కదా. కాబట్టి భగవానుడు ఇక రాబోయేటువంటి 13, 14 శ్లోకములో ముఖ్యముగా ధ్యానాభ్యాసి ఎట్లు కూర్చోవాలో, దృష్టి ఎక్కడ నిలపాలో చెప్తున్నారు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశిచ్ఛానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారీ వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. కాయ శిరోగ్రీవం, శరీరము, శిరస్సు, కంఠము సమముగాను, అచలం కదలకుండగాను, ధారయన్ నిలుపుచు, స్థిరముగా ఉన్నవాడై, దిశ దిక్కులను కూడా, అనవలోకయన్ చూడక, స్వం తన యొక్క నాసికాగ్రం ముక్కు కొనను, సంప్రేక్ష్య దృష్టి నుంచి, ప్రశాంతాత్మ మిక్కిలి శాంతమైన అంతఃకరణము కలవాడును, విగతభీహి భయము వీడినవాడును, బ్రహ్మచారి వ్రతమందు స్థితః ఉన్నవాడునై, మనస్సును సంయమ్య బావుగా నిగ్రహించి, అంటే స్వాధీనపరుచుకొని, మచ్చిత్తః నా యందు చిత్తము గలవాడును, మత్పరః నేనే పరమగతిని నమ్మినవాడును, అంటే నన్నే ధ్యానించువాడును, యుక్తః సమాధిక్తుడై ఆసీత ఉండవలెను. ధ్యానము చేయువాడు శరీరము, శిరస్సు, కంఠము సమముగా నిలిపి, అంటే తిన్నగా నిలిపి, కదలక స్థిరముగా ఉన్నవాడై, దిక్కులను చూడక, నాసికాగ్రమును వీక్షిస్తూ, ప్రశాంత హృదయుడై, నిర్భయ చేతస్కుడై, బ్రహ్మచర్య వ్రత నిష్ట కలిగి, మనస్సును బహుగా నిగ్రహించి, నాయందు చిత్తము గలవాడై, నన్నే పరమగతి అని నమ్మి సమాధియుక్తుడై ఉండవలెను, అనగా ధ్యానయుక్తుడై ఉండవలెను. అంటే ధ్యానము చేసేవాడు ఆసనముపై కూర్చుండి, శరీరము, కంఠము, శిరస్సు ఈ మూడింటిని సమముగా నిలిపి, అనగా ఏ మాత్రము వంగకుండా నిటారుగా ఉండాలని చెప్పి తెలుపబడింది అన్నమాట. ఎందుకంటే ఆ మూడును తిన్నగా ఉన్నప్పుడు మాత్రమే సుషుమ్నా నాడి గుండా కుండలిని శక్తి అవిచ్ఛిన్నముగా సహస్రారమును ప్రవహించుటకు వీలుంటుంది. అప్పుడు మాత్రమే సాధకుడికి గొప్ప పరమార్థానుభవములు కలుగుతూ ఉంటాయి. మిలిటరీ వారు, పోలీసు వారు కవా చేసేటప్పుడు చూడండి, నడిచేటప్పుడు ఏ విధముగా పై 3 అంగములను సమముగా నిలుపుదురో, అట్లే ధ్యానాభ్యాసి కూడా ప్రవర్తించి నిశ్చలముగా కూర్చొని ధ్యానించాలని భగవానుడు ఇంకా ముఖ్యముగా తెలియజేస్తున్నారు. మిగిలినటువంటిది వేరే గ్రూప్లో చూసుకోవచ్చు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.